సో ఇది పార్ట్ 1కి కంటిన్యూయేషన్ వీడియో. మనం చికెన్ బిర్యానీ రెసిపీయే కంటిన్యూయేషన్ ఇది. మనం పార్ట్ 1లో ఎక్కడి వరకు చేసుకున్నాము, చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాము. సో తర్వాత ఏం చేయాలి అనంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ వండేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో కొంచెం షాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఫస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం మరుగొచ్చిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలి. దాంట్లో మనం బిర్యానీ బాస్మతి రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మసాలా ఉంది కదా, ఇవి వేసుకుంటే రైస్కి మంచి కలర్ వస్తుంది మనకి. బిర్యానీ పాడవకుండా ఉండాలి అంటే మెయిన్గా మనం రైస్ వండడంలోనే ఉంటుంది. రైస్ మెత్తగా అయిపోతే మనకి బిర్యానీ టేస్ట్ రాదు, ఇంకా మనకి సేమ్ హోటల్ రుక్ కూడా రాదు. సో అందుకే రైస్ మంచిగా చూస్తూ వండుకోవాలి, కరెక్ట్గా 70% ఉడికేలాగా. అండి రైస్ ఉడికింది. ఇలా ఇంత ఉడికిన తర్వాత మనం వాటర్ అంతా వడగట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ హండీ తీసుకొని దాని అడుగున కొంచెం ఆయిల్ వేసి కింద ఇంకా చుట్టూ కూడా మంచిగా రాసేసుకోవాలి. రాసి కింద ఒక 1 లేయర్ మనం రైస్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒకవేళ బిర్యానీ అడుగంటితే మనకి రైస్ మాడిపోయినా ఏం కాదు. చికెన్ అయితే ఫస్ట్ వేసుకుంటే అది మాడిపోతుంది కదా. సో ఫస్ట్ ఒక సన్న లేయర్ రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్నాక దానిపైన మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది మొత్తం వేసి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఒక ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మనం మిగతా రైస్ అంతా ఉంది కదా, అది ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇక్కడ చాలామంది నెయ్యి వాడతారు, కానీ నేను నెయ్యి వాడను. ఎందుకంటే నెయ్యి వాడితే కొంచెం ఆ రైస్ తింటే మనకి తొందరగా కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది, ఎక్కువ తినలేము. సో అందుకే నేను నెయ్యి వాడను. మీకు ఇష్టం అనిపిస్తే ఒక 2 స్పూన్స్ నెయ్యి పైన వేసుకోవచ్చు. అండ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మీరు. నేను ఫుడ్ కలర్ కూడా వాడను. సో ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి. సో ఇక్కడే ఉందండి అసలు ట్రిక్. మూత పెట్టుకున్న తర్వాత మనం, ఇది దమ్ బిర్యానీ కదా, మధ్యలో మూత తీయొద్దు. అండ్ ఇది ఎంతసేపు పెట్టుకోవాలి స్టవ్ పైన అంటే, ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి. ఇంత టైం అయిన తర్వాత మనం వెంటనే కూడా మూత తీసుకోవద్దు. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూడాలి. అప్పుడు మంచిగా రెడీ అయిపోతుంది మనకి బిర్యానీ. బిర్యానీ రెడీ అయిపోయింది. మూత తీసి చూద్దాం. చూసారా రైస్ ఎంత బాగా అయ్యింది, మనకి పువ్వుల్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మనం రైస్ తీసి చూద్దాం. అలా నీట్గా పక్క నుండి తీయాలి, మనం కర్రీస్ కలిపినట్టుగా అలా తీయొద్దు. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు హోటల్లో తినాలనిపించదు, ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.